స్వామి వివేకానందకు ఒక గొప్ప మాట అంటారు. నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాయన, మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, మంచి పని చేసే వ్యక్తి కూడా దుర్గతి పాలు కాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం పనులు చేస్తాడో వాడు ఉన్నంతకాలమే ఉండిపోతాడు. ఎవడు జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని వినియోగిస్తాడో, ఇందుకే నా జీవితం అని భావించి కర్మల్ని ఆచరిస్తాడో వాడు శాశ్వతంగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అనే రహస్యాన్ని గుర్తురిగి